నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అమెరికా సుంకాల భారం రెట్టింపు కావడంతో భారత్ అప్రమత్తమైంది. దీటైన కౌంటర్ ప్లాన్ రెడీ చేసిన సర్కారు ఆ దిశగా కార్యాచరణ చేపట్టబోతోంది. మొదటిగా 40 దేశాల్లో భారత్ ఉత్పత్తులపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం చేపట్టనుంది. ఆ తర్వాత జీఎస్టీ సంస్కరణల రూపంలో దీపావళి ప్లాన్ అమల్లోకి తేనుంది. వీటికి దన్నుగా స్వదేశీ డిమాండ్ పెంచే దీర్ఘకాలిక చర్యలతో పాటు ఎగుమతిదారులు ఆశిస్తున్న స్వల్పకాలిక ప్రయోజనాలు కూడా ఇచ్చే దిశగా వ్యూహం సిద్ధమైంది. అమెరికా టారిఫ్లు భారత్లో కొన్ని రంగాలకు భారంగా మారాయి. లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. దీంతో తీవ్రంగా ప్రభావితమయ్యే రంగాల వారీగా కౌంటర్ ప్లాన్ను కేంద్రం రెడీ చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలును సాకుగా చూపుతూ భారత్ ఉత్పత్తులపై అమెరికా 50% టారిఫ్ విధించింది. రష్యా నుంచి ఎక్కువగా చమురు కొంటున్న చైనాను మించి భారత్పై సుంకాల భారం మోపిన ట్రంప్ యుక్రెయిన్ యుద్ధానికి కూడా మనమే కారణమనే వాదన తెరపైకి తెచ్చారు. ఏకంగా యుక్రెయిన్ యుద్ధాన్ని మోడీ యుద్ధం అంటూ ట్రంప్ కార్యవర్గం చెబుతోంది. అమెరికా టారిఫ్ల ప్రభావం ఇప్పటికే దేశంలో కొన్ని రంగాలపై మొదలైంది. లక్షలాది ఉద్యోగాలు పోతాయనే అంచనాలకు ప్రారంభ సూచకంగా ఇప్పటికే కేరళ వస్త్ర పరిశ్రమ లాంటి చోట్ల ఉద్యోగాల కోతలు మొదలైపోయాయి. టారిఫ్లు అమల్లోకి వచ్చిన గంటల వ్యవధిలోనే తీవ్ర పరిణామాలు మొదలు కావడంతో భారత్ అప్రమత్తమైంది. అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యే రంగాలు, అవి ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిగణలోకి తీసుకుని ఏ సమస్యకు తగ్గ పరిష్కారం దానికి చూపేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. అమెరికాకు భారత్ నుంచి ఎగుమతయ్యే ఉత్పత్తుల్లో సుమారు 66% వస్తువులు సుంకాల ప్రభావాన్ని చూస్తాయని అంచనా. ఈ ఉత్పత్తుల విలువ సుమారుగా 4 లక్షల కోట్లకు పైనే ఉంటుందని భావిస్తున్నారు. మొత్తంగా యుఎస్కు భారత్ ఎగుమతులు 40 నుంచి 50% వరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడైంది. ఈ పరిణామాలు అమెరికా మార్కెట్లకు భారత్ దూరం కావడంతో పాటు ఉద్యోగాల నష్టం, ఆర్థిక వృద్ధి నెమ్మదించడం వంటి వాటికి దారితీస్తాయి. మరోవైపు వాణిజ్య అవకాశాలను చైనా, వియత్నాం, మెక్సికో వంటి దేశాలు పొందుతూ భారత వ్యాపార వాటాను లాభాలుగా మార్చుకునే అవకాశం ఉంది. అమెరికా పెంచిన టారిఫ్స్ కారణంగా భారత ఆర్థిక వృద్ధి సుమారు 1% తగ్గే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. అయితే 2047 నాటికి రోడ్ మ్యాప్ రెడీ చేసుకుని ముందుకెళ్తున్న భారత్ తన ఆర్థిక స్థిరత్వం కోసం ధీటైన కౌంటర్ ప్లాన్ చేసుకోవాల్సింది. ఆ దిశగా ఇప్పటికే వ్యూహం సిద్ధమైందని, రాబోయే 2-3 రోజుల్లో కార్యాచరణ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భారత్ అమెరికాకు ఈ ఆర్థిక సంవత్సరంలో $86.5 బిలియన్ విలువైన వస్తు సేవలను ఎగుమతి చేసింది. వీటిలో 2/3 వస్తు సేవలపై 50% అదనపు సుంకాన్ని అమెరికా అమల్లోకి తెచ్చింది. దీంతో భారత్ కొత్త దారులు వెతుక్కుంటోంది, కొత్త మార్కెట్లను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా భారత వాణిజ్య శాఖ రాబోయే 72 గంటల్లో పరిశ్రమ వర్గాల ప్రతినిధులు, వాణిజ్య వర్గాల ప్రతినిధులు, ఇతర దేశాల ప్రతినిధులతో కీలకమైన సమావేశాలను నిర్వహించనుంది. అమెరికా సుంకాల ప్రభావంతో ఎగుమతులు తగ్గిపోనున్న రంగాల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. వస్త్రాలు, దుస్తులను తయారు చేసే రంగం కూడా ఈ జాబితాలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ దాదాపు $37 బిలియన్ విలువైన వస్త్రాలు, దుస్తులను ఎగుమతి చేసింది. ఒకవేళ ఈ రంగాల్లోని పరిశ్రమలకు అకస్మాత్తుగా విదేశీ ఆర్డర్లు తగ్గిపోతే ఎంతో మందికి ఉపాధి దూరమవుతుంది. ఈ విపత్కర పరిస్థితి తలెత్తొద్దనే ఉద్దేశంతో ఆయా రంగాల పరిశ్రమల కోసం కొత్త ఎగుమతి మార్కెట్లను సృష్టించేందుకు సర్కార్ ముమ్మర కసరత్తు చేస్తోంది. భారత్ ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాలకు వివిధ వస్తు సేవలను ఎగుమతి చేస్తుంటుంది. అయితే వీటిలో 40 దేశాలు చాలా కీలకమైనవి. ఎందుకంటే ఈ 40 దేశాలు భారత్ నుంచి ఏటా $590 బిలియన్ విలువైన వస్త్రాలు, దుస్తులను దిగుమతి చేసుకుంటాయి. అమెరికా సుంకాల బాదుడుతో తగ్గిపోనున్న ఎగుమతులను కవర్ చేసుకునేందుకు ఈ దేశాల సహకారాన్ని పొందాలని భారత్ భావిస్తోంది. అధిక నాణ్యత, స్థిరమైన, వినూత్నమైన ఉత్పత్తుల నమ్మకమైన సరఫరాదారుగా భారత్ను చూపించి ఆయా దేశాల్లో అన్ని రకాల వస్తు సేవలకు ఎగుమతి మార్కెట్లను తెరుచుకోవాలనే ప్రణాళికతో కేంద్ర సర్కార్ ముందుకు సాగుతోంది. ఈ 40 దేశాల్లో బ్రిటన్, జపాన్, ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా ఉన్నాయి. భారత్ ఇకపై ఫోకస్ చేయబోతున్న మార్కెట్లలో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, పోలాండ్, కెనడా, మెక్సికో, రష్యా, బెల్జియం, టర్కీ, యుఏఈ, ఆస్ట్రేలియా కూడా ఉన్నాయి. భారత్ నుంచి నాణ్యమైన, మన్నికైన వస్త్రాలను ఆయా దేశాలకు ఎగుమతి చేయాలని కేంద్రం నిర్ణయించింది. తద్వారా వస్త్రాల ఎగుమతిలో నమ్మకమైన వ్యాపారిగా మారేందుకు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. భారత్కు చెందిన దాదాపు 30.2% వస్తు సేవలను 50% సుంకాల కేటగిరీలోకి అమెరికా ఇంకా చేర్చలేదు. వీటి విలువ దాదాపు $27.6 బిలియన్. ఇవి అదనపు సుంకాల బాదుడు లేకుండానే అమెరికాకు చేరుతాయి. అమెరికా సుంకాల మినహాయింపు కేటగిరీలోని వస్తువుల్లో కీలకమైన ఔషధ ఉత్పత్తులు, క్రియాశీల ఔషధ పదార్థాల వాటా 56% దాకా ఉంది. అంటే వీటిని అమెరికాకు ఎగుమతి చేయడాన్ని భారత్ కొనసాగించొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వాకల్చర్ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎంతో మంది రైతులు రొయ్యల పెంపకం చేస్తున్నారు.
వాటిని అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు. భారత్ ఈ ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు $2.4 బిలియన్ విలువైన రొయ్యలను ఎగుమతి చేసింది. భారతదేశం మొత్తం రొయ్యల ఎగుమతుల్లో అమెరికా వాటా 32.4% దాకా ఉంది. భారత రొయ్యలపై అమెరికా విధించే సుంకాలు ఇప్పుడు ఏకంగా 60% చేరాయి. అంటే అక్కడికి ఇప్పుడు మనం రొయ్యలను సప్లై చేయలేని పరిస్థితి ఉంది. ఈ తరుణంలో చైనా, యూరోపియన్ యూనియన్, అందులోనూ ప్రధానంగా స్పెయిన్, జపాన్కు రొయ్యలను సప్లై చేసే దిశగా భారత్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఈ దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది. సర్కార్ చర్చలు సఫలమైతే భారత్ నుంచి రొయ్యల ఎగుమతికి కొత్త మార్కెట్లు తెరుచుకుంటాయి. భారత్ నుంచి అమెరికాకు పెద్ద సంఖ్యలో తోలు ఉత్పత్తులు ఎగుమతయ్యేవి. ట్రంప్ సుంకాల బాదుడుతో ఇప్పుడు అక్కడికి ఎగుమతులను కంటిన్యూ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ తరుణంలో భారత్ ఆశలన్నీ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి పలు దేశాలపైనే ఉన్నాయి. ఆయా దేశాల్లోని లెదర్ ఉత్పత్తుల విక్రయ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వాలని భారత్ భావిస్తోంది. ఇందుకోసం ఆ దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది. ఒకవేళ సకాలంలో కొత్త మార్కెట్లు తెరుచుకోకుంటే భారత లెదర్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతినే అవకాశాలున్నాయి. అందుకే వీలైనంత త్వరగా కొత్త మార్కెట్ల కోసం సర్కార్ ప్రయత్నిస్తోంది. భారత్ నుంచి అమెరికాకు ఏటా భారీగా రత్నాలు, ఆభరణాలు ఎగుమతయ్యేవి. వీటిపై కేవలం 3% మేర ఉన్న సుంకాలు ఇప్పుడు 52.1%కి పెరిగాయి. దీంతో భారత్లోని రత్నాలు, ఆభరణాల తయారీ పరిశ్రమలు పెను సవాల్ను ఎదుర్కొంటున్నాయి. వీటి కోసం హాంకాంగ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బెల్జియం వంటి దేశాల మార్కెట్లను తెరవాలని భారత సర్కార్ భావిస్తోంది. కొత్త మార్కెట్ల నుంచి తగినన్ని ఆర్డర్లు లభిస్తే ఈ పరిశ్రమల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉపాధికి ఢోకా ఉండదు. ఒకవేళ అందుకు భిన్నంగా జరిగితే మాత్రం ఇబ్బందే. ఈ పరిస్థితిని అదునుగా చేసుకుని అమెరికా మార్కెట్పై పట్టును పెంచుకునేందుకు తుర్కియే, థాయిలాండ్ దేశాల రత్నాలు, ఆభరణాల కంపెనీలు యత్నించే అవకాశం ఉంది. మార్కెట్ మ్యాపింగ్, డిమాండ్ ఎక్కువగా ఉండే ఉత్పత్తులను గుర్తించడం, సూరత్, పానిపట్, తిరుపూర్, భదోహి వంటి ప్రాంతాల్లో పేరొందిన స్వదేశీ ఉత్పత్తులకు ఈ 40 దేశాల్లో ప్రచారం కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లు, వాణిజ్య మేళాలు, విక్రయ కొనుగోలుదారులతో సమావేశాలు, యూనిఫైడ్ బ్రాండ్ ఇండియా విజన్ కింద ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు వంటివి నిర్వహించనుంది. మొదట తీవ్రంగా ప్రభావితమయ్యే రంగాలకు భరోసా లభిస్తే ఆటోమేటిక్గా ఎగుమతులన్నీ ట్రాక్ ఎక్కుతాయనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అందుకే పెద్ద సంఖ్యలో నైపుణ్యం లేని ఉద్యోగాలు కోల్పోయే రంగాలను, అందులోనూ గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయే రంగాలను ఎంపిక చేసుకుని మరీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. దీపావళి నాటికి జీఎస్టీ సంస్కరణలు తెస్తామని ఇప్పటికే ప్రకటించింది సర్కార్. ఇప్పుడు ఈ దీపావళి ప్లాన్ను టారిఫ్లకు కౌంటర్గా ప్లాన్ చేస్తోంది. స్వదేశీ వినియోగం పెంచేలా, రోజువారీ వస్తువుల ధరలు తగ్గేలా జీఎస్టీ స్లాబ్లు ఫిక్స్ చేయాలని చూస్తోంది. ఇక అదే సమయంలో అమెరికాకు కేంద్ర కేబినెట్ నుంచి కూడా ధీటుగా కౌంటర్లు పడుతున్నాయి. అమెరికా టారిఫ్లకు భారీ కౌంటర్ ఇచ్చేలా ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేసుకున్న భారత్ సర్కార్ పరంగా తీసుకోవాల్సిన చర్యల్ని కూడా వేగవంతం చేయాలని భావిస్తోంది. ఒకవైపు ఎగుమతులను పెంచుకుంటూనే లోకల్ వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక వినియోగం పెంచడం వలన విదేశాల నుంచి వచ్చే ఇలాంటి ఒత్తిడిని తట్టుకోవచ్చు. అందుకోసం జీఎస్టీ రేట్లను తగ్గించే ప్లాన్లో ఉన్నారు. రోజువారీ తప్పనిసరి వస్తువుల నుంచి కార్లు, కిచెన్ సామాగ్రి ధరలు సైతం దీపావళిలోపే తగ్గించాలని భావిస్తున్నారు. దీన్నే ప్రభుత్వ వర్గాలు దీపావళి ప్లాన్గా చెబుతున్నారు. మన దేశ జనాభా 140 కోట్ల పైమాటే. అందుకే భారత్ చాలా పెద్ద వస్తు సేవల మార్కెట్. మన దేశంలో వస్తు సేవల వినియోగాన్ని, కొనుగోలును పెంచితే చాలు అమెరికా టారిఫ్ల ప్రభావాన్ని ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదనే అంచనాలున్నాయి. అప్పుడు అమెరికాకు ఎగుమతులు తగ్గడం వల్ల కలిగే ఆర్థిక నష్టం కవర్ అయిపోతుంది. ఈ విషయం సర్కార్కు బాగా తెలుసు. అందుకే ఈసారి దీపావళి కానుకగా జీఎస్టీలో భారీ సంస్కరణలు చేయబోతోంది. నిత్యావసరాల నుంచి కార్ల దాకా, ఎలక్ట్రానిక్ ఉపకరణాల నుంచి ఎలక్ట్రిక్ వస్తువుల దాకా చాలా వస్తు ఉత్పత్తుల ధరలను తగ్గించాలని భారత సర్కార్ భావిస్తోంది. ఇందుకోసం వాటన్నింటినీ వీలైనంత తక్కువ జీఎస్టీ పడే కేటగిరీలో చేర్చాలని యోచిస్తోంది. అదే జరిగితే భారతీయులకు పెద్ద పండగే. అలా ఈ దీపావళి దేశానికి ప్రత్యేకమైందిగా మిగిలిపోతుందనే అంచనాలున్నాయి. అమెరికా టారిఫ్ల పెంపుపై మొదట్లో పెద్దగా స్పందించని కేంద్ర మంత్రులు కొద్ది రోజుల క్రితం నుంచే రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే రష్యా, చైనాలో పర్యటించిన విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యా గడ్డ మీద నుంచే అమెరికాకు ఘాటుగా కౌంటర్లిచ్చారు. భారత వస్తువులు అక్కర్లేని వారిని కొనాల్సిందేనని ఎవరూ బలవంతం చేయలేరని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఉత్పత్తులకు డిమాండ్ ఉన్న చోటుకే వాటిని సరఫరా చేస్తామని తేల్చి చెప్పారు. తద్వారా భారత్కు అమెరికా ఒక్కటే దిక్కు కాదనే సంకేతాలిచ్చారు. అలాగే కేంద్ర మంత్రులు రాజ్నాథ్, నితిన్ గడ్కరీ కూడా అమెరికాకు పరోక్షంగా కౌంటర్లిచ్చారు. భారత్ను ఎవరూ బెదిరించలేరని, ఆత్మనిర్భర్ భారత్ అర్థమేంటో తెలుసుకోవాలని సూచించారు. అమెరికా ఇకపై భారత్ను బెదిరించడం సాధ్యం కాదని చెప్పేశారు. సరిగ్గా భారత్పై అమెరికా అదనపు సుంకాలు విధించే సమయానికి కాస్త ముందు మన సర్కార్ ఎంత దృఢమైన వైఖరి తీసుకుందనే విషయం కూడా వెలుగు చూస్తోంది.
సుంకాల విధింపుకు ముందు ట్రంప్ ఫోన్ కాల్స్ కూడా మోడీ రిసీవ్ చేసుకోలేదని చెబుతున్నారు. మన దేశంలో తయారయ్యే ఉత్పత్తుల్లో కేవలం 20% ఎగుమతవుతున్నాయి. 80% వరకు లోకల్ మార్కెట్లోనే వినియోగం అవుతున్నాయి. అంటే దేశీయ వినియోగమే మన ఆర్థిక వ్యవస్థకు పెద్ద అడ్వాంటేజ్. ఈ వినియోగాన్ని పెంచేలా దీర్ఘకాలిక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఎగుమతిదారులు కోరినట్టుగా వారికి స్వల్పకాలిక ప్రయోజనాలు అందించడం కూడా కీలకమే. నిజానికి అమెరికా అదనపు సుంకాలు విధించడానికి ముందే ఎగుమతిదారులు కేంద్రానికి కొన్ని కీలక సూచనలు చేశారు. ఎగుమతుల్ని ప్రోత్సహించే పథకాలు, స్వల్పకాలిక రుణాలు, బెయిలౌట్ ప్యాకేజీలు వంటివి ఆప్షన్లు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అమెరికా టారిఫ్ల దెబ్బ నుంచి కోలుకోవడానికి ఒక్కో రంగానికి ఒక్కో నిర్దిష్ట సమయం అవసరమవుతుంది. ఆ సమయం ముగిసేదాకా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే ఎగుమతిదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని, ఉద్యోగాల కోతల్ని కూడా నివారించొచ్చనే సలహాలొచ్చాయి. వీరి సూచనలకు అనుగుణంగా కేంద్రం ఇప్పటికే కొంత సర్దుబాటు నిధిని కూడా రెడీ చేసిందనే ప్రచారం జరిగింది. అదే నిజమైతే రాబోయే కొద్ది రోజుల్లోనే ఎగుమతిదారుల డిమాండ్ల విషయంలోనూ కార్యాచరణ మొదలవుతుందనే చర్చ జరుగుతోంది. ఇలా అమెరికా టారిఫ్లను ఎదుర్కోవడానికి త్రిముఖ వ్యూహం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి అడుగుగా కొత్త మార్కెట్లు తెరవడం, రెండో అడుగుగా స్వదేశీ వినియోగం పెంపు, చివరిగా ఎగుమతిదారులకు భరోసా ఇవ్వడం ద్వారా ఈ సమస్యను అధిగమించొచ్చనే ఆలోచనతో ఉంది. అవసరమైతే మరిన్ని చర్యలకు కూడా సిద్ధమేనని సంకేతాలిస్తోంది. ప్రస్తుత వ్యూహం ఫలితం ఇవ్వకపోతే మరోసారి భిన్న వర్గాలతో సంప్రదింపులు జరిపి కొత్త ప్రణాళికలకు రూపకల్పన చేస్తామని కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనికి నిర్దిష్ట కాలపరిమితి అంటూ ఏమీ లేదని పేర్కొంటున్నాయి. క్లిష్ట సమయంలో ఆర్థిక వ్యవస్థ జావగారిపోకుండా చూడ్డానికి అవసరమైన అన్ని ఉపశమన చర్యల్ని కేంద్రం తీసుకుంటుందని నిపుణులు కూడా ఊహిస్తున్నారు. భారత్పై ఏకపక్షంగా అమెరికా విధించిన సుంకాలు అంతర్జాతీయంగా కీలక పరిణామాలకు కారణమయ్యే అవకాశం ఉంది. ఎప్పటినుంచో చర్చల దశలోనే రష్యా, చైనా, ఇండియా కూటమి సాకారమవుతుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే మన ఉత్పత్తులకు కొత్త మార్కెట్లు తెరిచే వ్యూహంలోనే ఈ ప్లాన్ కూడా మిళితమే ఉందని చెప్తున్నారు. భారత్పై ట్రంప్ విధించిన 50% సుంకాల వేళ చైనాలో షాంఘై కోఆపరేషన్ సదస్సు నిర్వహించడం, దానికి మోడీ, పుతిన్ లాంటి వాళ్లు వెళ్లడం ఇప్పుడు తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా ఆధిపత్య ధోరణికి చెక్ పెట్టేలా గ్లోబల్ సౌత్ తమ బలాన్ని చూపెట్టేందుకు సిద్ధమైందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ చైనాలో జరిగే SCO శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్నారు. 7 ఏళ్ల తర్వాత ప్రధాని మోడీ చైనాలో పర్యటించడం చిన్న విషయం కాదంటున్నారు విశ్లేషకులు. 2020లో తూర్పు లడాఖ్లోని గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కానీ అమెరికా టారిఫ్ల ప్రకటన తర్వాత ఇండియా, చైనా మధ్య చర్చలు మొదలయ్యాయి. సరిహద్దు వివాదాలతో సంబంధం లేకుండా వాణిజ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇండియా, చైనా సరిహద్దు వివాదాలని చర్చలతో పరిష్కరించుకోవాలనే నిర్ణయానికి రావడంతో ప్రధాని మోడీ చైనా పర్యటన రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలను మరింత తగ్గించేందుకు ఒక కీలక ముందడుగుగా మారనుంది. ఈ పర్యటనలో భాగంగా జిన్పింగ్తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ, వాణిజ్యం, వీసా ఆంక్షలను సడలించడం వంటి కీలక అంశాలపై మోడీ, జిన్పింగ్ చర్చించే అవకాశం ఉంది. ఇక రష్యా విషయానికొస్తే ఇప్పటికే ఆ దేశం మన ఉత్పత్తులకు తలుపులు బార్లా తెరిచింది. భారత్ వస్తువుల్ని తాము సాదరంగా స్వాగతిస్తామని రష్యా ప్రతినిధులు ప్రకటించారు. అలాగే భారత్ కంపెనీలతో కలిసి పనిచేయడానికి కూడా రష్యా ముందుకొచ్చింది. ఇందుకు అనుగుణమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామని పుతిన్ మన విదేశాంగ మంత్రి జైశంకర్కు హామీ ఇచ్చారు. ఇండియాలో పర్యటించిన రష్యా బృందం కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేసింది. దీంతో రష్యా, చైనాతో భారత్ భాగస్వామ్యం మునుపటి కంటే బలపడే అవకాశం ఉంది. ఇది కేవలం వాణిజ్యపరమైన భాగస్వామ్యమే అని పైకి చెబుతున్నప్పటికీ లోలోపల అమెరికాకు అన్ని రకాలుగా ధీటుగా కౌంటర్ ఇవ్వడానికి ప్లాన్ రెడీ చేస్తారనే చర్చ జరుగుతోంది. ట్రంప్ దుందుడుకుగా తీసుకున్న టారిఫ్ల విధింపు నిర్ణయం 2 దశాబ్దాలుగా బలపడుతున్న ఇండియా, అమెరికా సంబంధాలని ప్రశ్నార్థకం చేసింది. మొన్నటి వరకు ఇండియాతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని యుఎస్ చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు మన శత్రువైన పాకిస్తాన్ను మిత్రుడిగా చూస్తూ మనపై అన్యాయంగా సుంకాల విధింపు ఖచ్చితంగా నమ్మక ద్రోహమేననే భావన నెలకొంది. It's funny you have people who work for a pro-business American administration accusing other people of doing business. Okay, that's really curious. But here's the point. If you have a problem buying oil from India, oil or refined products, don't buy it. Nobody forced you to buy it. I mean, but Europe buys, America buys. So you don't like it, don't buy it. సుంకాల విషయంలో ట్రంప్ నిర్ణయాలకు అమెరికాలోనూ తీవ్ర వ్యతిరేకత వస్తోంది. భారత్ లాంటి నమ్మకమైన మిత్రదేశాన్ని దూరం చేసి
ట్రంప్ అమెరికాకు తీరని నష్టం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అంటున్న ట్రంప్ ఇండియాను ఎంతమాత్రం మిత్రదేశంగా పరిగణించే ఆలోచనతో లేరు. దీంతో అవతలి వారికి లేని స్నేహం మనకెందుకని భారత్ కూడా వైఖరి మార్చుకోవచ్చు. ఆసియాలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి ప్రపంచ శక్తిగా అమెరికాకు చెక్ పెట్టే దిశగా చైనా వేగాన్ని నియంత్రించడానికి భారత్ను మొన్నటిదాకా కీలక అస్త్రంగా భావించింది అమెరికా. కానీ ఇప్పుడు ట్రంప్కు అసలు ఆ విషయం గుర్తున్నట్టుగా లేదు. దీంతో ఎక్కడో ఉన్న అమెరికా కోసం పక్కనే ఉన్న చైనాతో శత్రుత్వం పెంచుకోవడం అనే పునరాలోచన భారత్ చేయాల్సొస్తోంది. చైనాతో మొదట్నుంచి సరిహద్దు వివాదం ఉన్నా దానితో సంబంధం లేకుండా ద్వైపాక్షిక వాణిజ్యం సాగింది. కానీ కొంతకాలంగా తెరమరుగైన ఆ వాణిజ్యాన్ని ఇప్పుడు పట్టాలెక్కించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. అలాగే ఉమ్మడి ప్రయోజనాల విషయంలో కలిసి పనిచేసేలా చైనా, రష్యా, ఇండియా కొత్త డీల్ చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. టారిఫ్ల విషయంలో అమెరికా దుస్సాహసం చేసిందని భారత్ భావిస్తోంది. దీంతో యుఎస్కు మరచిపోలేని గుణపాఠం చెప్పాలనే ఆలోచన చేస్తోంది. అమెరికా సుంకాల ప్రభావాన్ని జీరో చేయడంతో పాటు దౌత్యపరంగా, రాజకీయ పరంగా కూడా అమెరికాకు ఎక్కడికక్కడ కౌంటర్లుంటాయనే సంకేతాలిస్తోంది. ఇకపై ప్రపంచ సదస్సుల్లో కుదిరినప్పుడల్లా అమెరికాకు ధీటైన కౌంటర్లు ఇవ్వాలని మన విదేశాంగ శాఖకు కూడా ఆదేశాలొచ్చాయంటున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి సాధిస్తున్న పరిస్థితుల్లో మనకు ఉద్దేశపూర్వక నష్టం కలిగించడమే అమెరికా టారిఫ్ల అసలు లక్ష్యమనే వాదన కూడా వినిపిస్తోంది. ఏనాడు భారత్ మేలు కోరని అమెరికా ఇప్పటివరకు కూడా స్వప్రయోజనాల కోసమే స్నేహం నటించిందని తేలిపోయింది. సమీప భవిష్యత్తులో అమెరికాకు భారత్ అవసరం ఖచ్చితంగా వస్తుందని అప్పుడు గతం గతహ అనుకోకుండా సరైన జవాబు చెప్పాలనేది దేశ ప్రజల డిమాండ్గా ఉంది. భారత్పై సుంకాల ప్రభావం అమెరికన్లకు భారమేనని గతంలో అంచనాలొచ్చాయి. ఆ అంచనాలు క్రిస్మస్ షాపింగ్లో నిజమవుతాయని చెబుతున్నారు. అదే నిజమైతే మనకు దీపావళికి స్వదేశీ వినియోగం పెరగడం, అమెరికన్లకు క్రిస్మస్ భారంగా మారడం సమాంతరంగా జరుగుతాయనే అభిప్రాయాలున్నాయి.